పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. సో ఇప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి తెలుగులో ఆల్మోస్ట్ కన్నడ యాక్టర్సే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీ లాంగ్వేజ్ కాబట్టి మీ కన్నడ వాళ్ళు కాబట్టి అలా క్లోజ్ అవ్వటం కూడా ఎవరు లేరా మీకు? సీరియల్స్ లో చేసేవాళ్ళు, ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు అందరూ వాళ్ళే వస్తున్నారు కాబట్టి మేబీ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? కోర్స్ ఇన్ ఫ్యూచర్ లో బిగ్ బాస్ ఆఫర్ వస్తే ట్రై చేస్తా. అంటే చూసుకోవాలి, డేట్స్ చూసుకోవాలి, అగ్రిమెంట్ చూసుకోవాలి, అదన్నీ చూసుకుని మంచిగా ఉందంటే 100% ట్రై చేస్తాను. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి తెలుగు బిగ్ బాస్ మీద? నేను చూడలేదండి నిజంగా తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు నేను చూడలేదు. ఏదో ఒక ప్రోమోస్ చూస్తుంటున్నా అంతే. ఆ షో ప్యాటర్న్ ఇక్కడ ఎలా ఉంది, సో వాళ్ళు ఎలా సెట్ చేశారని నాకు తెలీదు. చూడాలి నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో వెళ్ళిపోతే అలాంటి ఆఫర్స్ వస్తే చూడాలి. సో ఇప్పుడు మీ కన్నడ అబ్బాయి కాబట్టి విన్నర్ నిఖిల్ గురించి విన్నారా, చూసారా, కలిసారా ఎప్పుడన్నా? నిఖిల్ మనం కలిసి ఒకే షో చేసాం కదా. అవునా? స్టార్ మాలో ఒకే షో చేసాం. నైస్ పర్సన్, నైస్ డాన్సర్, డాన్స్ చాలా మంచిగా చేస్తారు. ఎక్స్ట్రీమ్ సూపర్ డాన్సర్ నిఖిల్. సో మచ్ హ్యాపీ విన్నర్ అయినందుకు, చాలా హ్యాపీ. గౌతమ్ కూడా చాలా మంచి పర్సన్. గౌతమ్ కూడా మన షోలే ఉన్నాడు. వాళ్ళు కూడా విన్ అయినా కూడా హ్యాపీ. ఇద్దరు ఎవరు విన్ అయినా కూడా హ్యాపీ. సో రియల్ లైఫ్ లో ఓకే, రియల్ లైఫ్ లో ఏం చెప్తారు నిఖిల్ గురించి? ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ కూడా మంచిగానే మాట్లాడతారండి. ఏం యాటిట్యూడ్ ఏం లేదు. ఎవరున్నా కూడా మాట్లాడతారు. అందరితో కలిసి నీట్ గానే ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నిఖిల్ అనగానే సమ్ నెగిటివ్ గా ఏదో మాట్లాడేస్తారు. ఆ షో లో ఉన్న ఇంపాక్ట్ ఏదో వాళ్ళ మీద పడి ఉంటుంది అవుతుంది. సో అది ఒక రీజన్ అయి ఉంటుందేమో అనుకున్నాను కానీ, బట్ మీకు తెలుస్తుంది కాబట్టి పర్సనల్ గా. సో పర్సనల్ గా నేను కిరాక్ బాయ్స్ అని షో చేసాం కదా స్టార్ మాలో. అప్పుడు ఎప్పుడు షూట్ ఉన్నప్పుడు 3 months కంటిన్యూస్ గా కలిసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అలాంటి యాటిట్యూడ్ నాకు అనిపించలేదు. ఎప్పుడు వెళ్ళినా మంచిగా మాట్లాడతారు, యాటిట్యూడ్ ఏం లేదు. మనతో డీసెంట్ గానే నీట్ గానే ఉన్నాడు. మనతో అలాంటిది ఏమి మనకి అనిపించలేదు. సో హీఈస్ అ నైస్ బాయ్, నైస్ పర్సన్. సో ఇప్పుడు చిల్ అవ్వటానికి కానీ, లేకపోతే కొంచెం మైండ్ బాగా స్ట్రెస్ అయిపోయింది, ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఏ ప్లేసెస్ కి వెళ్తారు ఎక్కువ? బయటకు వెళ్తుంటారా? నాకు లాంగ్ ట్రిప్స్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నేను ట్రావెల్ చాలా చేస్తాను. మైండ్ చిల్ అవ్వాలంటే మనం బీచ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకా ఎక్స్ట్రీమ్ చిల్ అవ్వాలంటే మీరు స్నో సైడ్ వెళ్ళొచ్చు. మనాలి సైడ్ వెళ్తారు. నేను బీచ్ సైడ్ చాలా వెళ్తా. ఎక్కడ? మంగళూరు సైడ్ ఉంటాయి కదా, కర్ణాటకలో బీచెస్ చాలా ఉన్నాయి. వెళ్ళిపోతారా? లేదు, ఫ్రెండ్స్ పిలిస్తే వస్తారు. కర్ణాటకలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు అంతే. సో సినిమా ఫ్రెండ్స్ లేరు ఇంకా? ఇండస్ట్రీలో చాలా ఎక్కువ, నాకేం ఫ్రెండ్స్ లేదండి. ఓకే. సో తెలుగులో మీకు ఆల్మోస్ట్ అందరూ హీరోలు తెలుసు కాబట్టి, సౌమ్య ఇంతవరకు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కాబట్టి మా తెలుగు హీరోస్ గురించి ఏమనుకుంటుందో 1 word లో చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు పుష్ప మంచి ఫామ్ లో ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఏం చెప్తారు అల్లు అర్జున్ గురించి? వాళ్ళు ఎప్పుడు తగ్గేదలే. అంతేనా? అవును. రామ్ చరణ్ గారు ఫెంటాస్టిక్ డాన్సర్. అంతే అంతే. సో చిరంజీవి గారు ముద్దు బిడ్డ, చాలా మంచి డాన్సర్. రంగస్థలం మా ఫేవరెట్ మూవీ వాళ్ళది. చాలా మంచిగా యాక్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ కింగ్. బికాస్ వాళ్ళు ఏమంటివి డైలాగ్, ఆ మూవీ వాళ్ళు చేసిన అమ్మ కాంపిటీషన్ చేసిన క్యారెక్టర్ వాళ్ళే మళ్ళీ చేసినా కూడా రాదు, అంత సూపర్ గా చేశారు. ఓకే. ఓ యమదొంగనా? యమదొంగ. ఓకే. ఫాలో కొంత మూవీ ఇప్పుడు ఫాలో అవుతున్నా. ఓకే. సో మహేష్ బాబు గారు లైక్ చాక్లెట్ అండి, వెనిలా చాక్లెట్ లాగా ఉన్నారు వాళ్ళు. వెనిలా అండ్ స్ట్రాబెరీ మిక్స్ చేసిన ఒక చాక్లెట్ లాగా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు. మీరు కూడా అంతే ఉన్నారు? లేదండి, వాళ్ళు ఇంకా ఎక్కువ కలర్ ఉన్నారండి, మనం అంతా కలర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ అంతే. చాలా హెవీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు. బెంగళూరులో కూడా, కర్ణాటకలో కూడా చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే. వాళ్ళు గెలిచినప్పుడు కర్ణాటకలో సంభ్రమించారు చాలా మంది, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని. అంటే వాళ్ళకి సంబంధం లేదు, కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అంత పవర్ ఉంది వాళ్ళతో. ఓకే, అంతే అంటావా? సూపర్. చిరంజీవి గారు ఒక బ్రాండ్ అండి, వాళ్ళలాగా ఎవరు ఉండరు. హీస్ లైక్ ఎ బ్రాండ్ అంతే. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ గారు బాహుబలి అండి.
అంతే. ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ గారు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది మిమ్మల్ని నన్ను ఎలా చేసుకుంటారండి, వాళ్ళు అనుష్క తమ్మననే చేసుకోలేదు. లేదు, వాళ్ళు తొందరగా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఇంకొక చోట ప్రభాస్ వస్తే ఇండస్ట్రీకి బాగుంటుంది అని. ఇప్పుడే ట్రై చేస్తే అట్లీస్ట్ ఇంకా 20 years తర్వాత ఒక చోట ప్రభాస్ ను చూడొచ్చు కదా. ఈ ప్రభాస్ గారికి వయసు అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, అప్పుడు చోటా ప్రభాస్ గారు వస్తే వాళ్ళు కూడా బాహుబలి Part 3 తీసుకోవచ్చు. మీకు ఎక్కువ బాధ ఉంది చోటా ప్రభాస్ వస్తే బాగుండు. నాకు మ్యారేజ్ చేసుకోవాలండి, బ్యాచులర్ గా ఉంటే నచ్చదు. అందరూ ఎవరు బ్యాచులర్ గా ఉంటారో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని. మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం టార్చర్ అండి ఎలా ఉంటుంది చూడాలి అని. అంతేనా? మీ ఫస్ట్ క్రష్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో? ఒక హీరోని చూసి బా ఏమున్నారు అనిపించిన హీరో? నాకు ప్రభాస్ గారే ఫస్ట్ క్రష్ చెప్పాలంటే. అల్లు అర్జున్ ఆర్య మూవీ ఫస్ట్ చూసాను నేను. ఆర్య మీద నాకు చాలా లవ్ అయింది అప్పుడు. ఆర్య అంటే ఫస్ట్ ఆ మూవీ సాంగ్స్ అని నేను బైహెడ్ చేసుకున్నా, అంత నచ్చింది నాకు ఆ మూవీ. అప్పుడు కర్ణాటకలో ఆర్య మూవీ అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. సో నాకు ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ ఆర్య గారితోనే, మీన్స్ అల్లు అర్జున్ తోనే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.